ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వదంతులపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతపై నెలకొన్న అపోహల నేపథ్యంలో మంత్రి ఇవాళ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితిపై మంత్రి కూలంకషంగా సమీక్షించారు. ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లకు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించిన కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వాణిజ్య గ్యాస్ కొరత నేపథ్యంలో హోటల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సికింద్రాబాద్లో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి గ్యాస్ సంక్షోభంపై సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్, తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వాణిజ్య గ్యాస్ కొరతపై సమీక్ష నిర్వహిస్తూ హోటల్ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సంక్షోభం నుండి పూర్తిగా బయటపడే వరకు గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా హోటళ్లు గ్యాస్ వినియోగాన్ని 30 నుండి 40% వరకు తగ్గించి వినియోగించాలని సూచించారు. పాత బాకీలు చెల్లించడంతో పాటు ఎప్పటికప్పుడు నగదు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, హోటల్ యాజమాన్యాలకు సూచించారు. కొన్ని రోజుల్లోనే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం కావచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ద్వారా వివిధ మార్గాల్లో కొత్త ప్రాంతాల నుండి గ్యాస్ సరఫరా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో గ్యాస్ సంక్షోభం విషయంలో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ వారము, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ కమిటీ వారందరూ మా సమావేశానికి వచ్చారు. ఈ గ్యాస్ సంక్షోభం గురించి నానా రకాల విచారించాము, చర్చించాము. ఆ విషయంలో వారు ఎన్నో సూచనలు చేశారు. ప్రస్తుతం ఇప్పటివరకైతే చాలా ఇబ్బంది లేదు. ఫర్దర్ కూడా మనకు వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ చాలా పెద్ద ఎత్తున దీన్ని ఇబ్బందులు వచ్చే ఉంది. ఇదే విన్నపాన్ని వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఇష్యూస్ అన్నీ ఆయిల్ కంపెనీస్ని మేము విన్నవించుకొని వారి ద్వారా ఎంతో కొంత ప్రోడక్ట్ని కనుక వీరికి సప్లై చేస్తే వాళ్ళు కొంత నిలదొక్కునే అవకాశం ఉంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఇది ఈ ఏదైతే డిమాండ్ సప్లై గ్యాప్ ఉందో ఇది ఒక వారమో 10 రోజులో నెలలో ఉండకపోవచ్చు. 6 months to 1 year వరకు ఈ వార్ కంటిన్యూ అవ్వడమా ఎలా జరుగుతుంది, చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. వాటితో కూలంకషంగా చర్చించాము. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ టైంలో డిసిప్లిన్గా బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది. మా హోటల్ సోదరులకు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మెన్ వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఫోరం ద్వారా ఏంటంటే, వేసవికాలం ఆరంభంలోనే తాగునీటిని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగద్గిరిగుట్ట డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆరోపించారు. జగద్గిరిగుట్ట డివిజన్ ఆర్జీకే కాలనీలో గత 2 నెలల నుండి మంచినీటి సరఫరా చేయడం లేదని కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్కు ఫిర్యాదు చేయడంతో కాలనీ వాసులతో కలిసి జగద్గిరిగుట్ట జలమండలి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు విడిచి 3 గంటల పాటు నిరవధికంగా మంచినీటి సరఫరా చేసి స్థానిక ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారని, అది కూడా కేవలం 1 గంట పాటు మాత్రమే సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మార్చి నెలలోనే తాగునీటి కొరత ఉంటే ఏప్రిల్, మే మాసంలో పరిస్థితిని అంచనా వేస్తేనే భయంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మపురి అంజయ్య, నాయకులు భూపతిరెడ్డి, పరశురాములు, వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులతో మాట్లాడనీయండి సార్, మాట్లాడనీయండి. మీరున్నారు, మేమున్నాం, మాట్లాడనీయండి. చెప్పండి, ఎంతసేపు చెప్తారో మేము నిలబడతాం, మాట్లాడండి. ఆర్యవైశ్యులు రాజకీయాలను జయాపజయాలను ప్రభావితం చేయగల నిర్ణయాత్మక శక్తులని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో వాసవి మహాశక్తి మహోత్సవం పేరిట వాసవి మాతా పారాయణం ఈ నెల 20న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. 21,000 పైచిలుకు భక్తులతో నిర్వహించే ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కనుంది. వాసవి మాత పారాయణం కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు పరిచయ కార్యక్రమం బంజారాహిల్స్లోని ఓ హోటల్లో జరిగింది. మంత్రి వాకటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం లోగో పోస్టర్ను ఆవిష్కరించారు. ఐఎండిఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ వాసవి మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా పాల్గొన్నారు. ఈ రోజేమో మనం వాసవి మాత పారాయణాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఉంచబోతున్నాము. కానీ వారు రాజకీయంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డులో ఉన్నటువంటి వారి తనయుడు కొడిజేటి సుబ్బారావు గారు కూడా వేదిక మీద ఈరోజు మనతో పాటు, నిజంగా రోషయ్య గారు లేరు వేదిక మీద అని ఎక్కడ కూడా కనిపించలేదు. వారు లేని లోటుని ఈరోజు సుబ్బారావు అన్నయ్య గారు వేదిక మీద నిజంగా 2009లో వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి మనకిచ్చినటువంటి ఆ ఘనత, ఆ ఘనకార్యుడు రోషయ్య గారి, మన గౌరవనీయులు రోషయ్య గారి తనయుడైనటువంటి గౌరవనీయులు సుబ్బారావు అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇమ్మడి శివ గారు కానీ, లా కెఫెన్ ఈరోజు మనకు టైటిల్ స్పాన్సర్ అయినటువంటి లా కెఫెన్ యాజమాన్యం అందరికీ, అలాగే ఈ రీల్ని ఈరోజు దేశం మొత్తం చూపించేటటువంటి కవిరాజ్ దంపతులకి, అలాగే కుడి పక్కన కూడా సంధ్య వారి శ్రీకాంత్ ఇద్దరు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నేను ఒంటరిదాన్ని కాదు, నాతో పాటు చాలా మంది పనిచేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఏపూరి శివానందం, వైస్ చైర్మన్గా మాదాసు రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన చైర్మన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శివానందం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ మరియు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశీస్సులతో ఈ పదవి దక్కిందని చైర్మన్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానని, రైతుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన ప్రాధాన్యత అని చైర్మన్ స్పష్టం చేశారు. మన తెలంగాణ రాష్ట్ర మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా ఇన్ఛార్జి మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మా ఇక్కడ కొడల్చేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కాటా సీనన్న మరియు నీలం మదన్న మరియు మా నిర్మల జగ్గారెడ్డి గారు, వీళ్ళందరి ఆశీర్వాదంతో, నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే కాకుండా మా కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో మా మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అన్న, అదేవిధంగా మండలం నుంచి ఇక్కడ మొత్తం కాన్స్టిట్యున్సీ వైద్య అందరూ కూడా నన్ను బలపరిచి ఇవాళ ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠానికి నాకు అందరికి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, నా మీద నమ్మకంతో ఎంతో వాళ్ళు నా బాధ్యత పెట్టినందుకు, వారెవ్వరి కూడా బాధ్యతను కూడా వేరే విధంగా వాడుకోకుండా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి కూడా నా సాయశక్తులా కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి, నా పేరే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి నా మీద నమ్మకంతో ఉంచిన ప్రతి ఒక్క వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా కాట సీనన్నకు ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. అంతేకాకుండా మా నంద్యాల గ్రామం నుంచి ఇచ్చిన నూతనంగా ఎన్నుకున్న రాష్ట్రంలో కొనసాగుతున్న వాణిజ్య గ్యాస్ కొరత ప్రభావం
హోటల్ రంగంపై తీవ్రంగా పడుతుంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటల్స్, క్యాటరింగ్ సంస్థలు, హాస్టల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరా తగ్గడంతో హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. హోటల్స్, క్యాటరింగ్ సంస్థలు, హాస్టల్స్ నిర్వాహకులకు గ్యాస్ అత్యంత అవసరం కాగా ప్రస్తుతం సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో వంట నిర్వహణ కష్టంగా మారింది. గ్యాస్ కొరత కారణంగా పలుచోట్ల హోటల్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ దొరకకపోవడంతో కట్టెల పొయ్యిలతో వంట చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో టింబర్ డిపోల వద్ద కట్టెల కొనుగోలుకు జనం బారులు తీరుతున్నారు. ముఖ్యంగా హోటల్ నిర్వాహకులు, క్యాటరింగ్ వ్యాపారులు పెద్ద ఎత్తున కట్టెలను కొనుగోలు చేస్తున్నారు. గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావాలని హోటల్ రంగం ప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పుడు వాడుతున్నా గ్యాస్ అంతకుముందు హైదరాబాద్లోని సిఎన్జి కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం సిఎన్జి బంక్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని భారత్ పెట్రోలియం సిఎన్జి బంక్ వద్ద వాహనదారులు భారీగా చేరుకున్నారు. సిఎన్జి నింపుకోవడానికి కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు 2 కిలోమీటర్ల మేర వరుసగా నిలిచిపోయాయి. సిఎన్జి సరఫరా పరిమితంగా ఉండటంతో వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడి వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా సిఎన్జిపై ఆధారపడే ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది సిఎన్జి వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే సరిపడా సరఫరా లేకపోవడంతో నగరంలోని పలు సిఎన్జి బంకుల వద్ద భారీగా వాహనదారులు గుమికూడారు. సౌభాగ్య జ్యువెలర్స్ హైదరాబాద్లో ప్రత్యేక 92.5 ప్యూర్ సిల్వర్ కలెక్షన్స్తో దివ్యమైన లగ్జరీని పరిచయం చేసింది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని సౌభాగ్య జ్యువెలర్స్ తమ కొత్త సిల్వర్ జ్యువెలరీని కలెక్షన్లను లాంచ్ చేశారు. ఈ కలెక్షన్లో టెంపుల్ జ్యువెలరీ ప్రధాన ఆకర్షణ. దక్షిణ భారత ఆలయ శైలులు, దివ్యమైన మోటిఫ్ల నుండి ప్రేరణ పొందిన ఈ డిజైన్లు భక్తి భావనను, కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. పండుగలు, పెళ్లిళ్ళు, సాంప్రదాయ దుస్తులకు ఈ ఆభరణాలు సరైన ఎంపిక. సర్టిఫైడ్ 92.5 స్టెర్లింగ్ సిల్వర్తో తయారు చేసిన ఈ ఆభరణాలు అత్యంత శుద్ధత, బలమైన నిర్మాణం, నిశితమైన పనితనాన్ని కలిగి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. టెంపుల్ జ్యువెలరీ అంటే గోల్డ్లో చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఆ సేమ్ జ్యువెలరీ మేము సిల్వర్లో అది ఎగ్జాక్ట్లీ సేమ్ ఫినిషింగ్ 3D ఫినిషింగ్లో సౌభాగ్య జ్యువెలర్స్తో దొరుకుతుంది మీకు. ఇది 100% గోల్డ్ స్మిత్ ద్వారా తయారు చేసి ఉంది. సో మీకు ఫినిషింగ్ 100% గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంది. ఇంకా తక్కువ ప్రైస్లో మీకు ఆ సేమ్ ఫినిషింగ్ గోల్డ్ జ్యువెలరీ లాగా ఇక్కడ దొరుకుతుంది. దీని వ్యారంటీ కావచ్చు, దీని ఎట్లా ఉంటుంది? ఇది ఎట్లా మీరు గోల్డ్ జ్యువెలరీ వాడతారు అట్లనే సిల్వర్ కూడా యూజ్ చేయవచ్చు. 4-5 years 6 years తర్వాత మన గోల్డ్ జ్యువెలరీ కూడా కొంచెం డల్ అవుతుంది. అదే ప్రకారంగా ఈ సిల్వర్ జ్యువెలరీకి కూడా ఒకసారి పాలిష్ చేస్తే మళ్ళీ న్యూగా అవుతుంది. 7-8 years ఏం కాదు. స్టార్ట్స్. All our jewelry is handcrafted in 92.5 pure silver.
and we specialize mainly in temple jewelry. That is our USP. And apart from that, we also deal in Polki, Kundan and CZ and Moissanite jewelry. We have over 1,000 plus designs available for you, and we keep developing designs each and every day. The main reason we started silver jewelry was we noticed that silver was only used in temples. We never wore it. But now that the gold prices have increased so much and we wanted a substitute. యశోద హాస్పిటల్లో భద్రతా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. పేషెంట్కు చెందిన బంగారం చోరీ కేసులో సీసీటీవీ ఫుటేజ్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలి వేషధారణలో ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఒక మహిళా పేషెంట్ బంగారం అపహరించి పారిపోయిన ఘటన సంచలనం రేపుతుంది. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనలో సెక్యూరిటీ డొల్లతనం స్పష్టంగా బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం వైద్యురాలి వేషంలో ఒక మహిళ ఆసుపత్రిలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఎక్కడా తనిఖీ చేయకుండా లోపలికి అనుమతించినట్లు సమాచారం. మొదట నర్సింగ్ రూమ్లోకి వెళ్లిన మహిళ అక్కడి నుండి పలు ఇంజెక్షన్లు తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అనంతరం ఆమె పేషెంట్ రూమ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. డ్యూటీలో ఉన్న నర్సులు కూడా ఆమెను అనుమానించకపోవడంతో ఆ మహిళా పేషెంట్కు చెందిన బంగారం తీసుకొని అక్కడి నుండి పరారైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో ఆసుపత్రి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఈ ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్బీ 4వ ఫేజ్లో జరిగిన ఈ ఘటనలో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంట్లో నుంచి మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని పలు గృహోపకరణాలు దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చందానగర్ ప్రధాన రోడ్డులో ఉన్న అను ఫర్నిచర్స్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా షోరూంలో మంటలు చెలరేగడంతో ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షోరూంలో ఎక్కువగా చెక్క ఫర్నిచర్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. అయితే అసలు కారణంపై అధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఫర్నిచర్ సామాగ్రి దగ్ధమైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదు. అగ్ని ప్రమాదం కారణంగా చందానగర్ ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.